సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది మరియు కాల్గిన్ దివాస్ జరుపుకోవడం జరిగింది। ఈ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతు రుణమాఫీ 30% మందికి అందిందని, 70% మందికి ఇంకా రైతు ఖాతాలలో జమ కాలేదన్నారు। కౌలు రైతులకు 12,000 సంవత్సరానికి ఇవ్వాలని, వారికి క్వింటాల్ బోనస్ 500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు। 15,000 రైతు భరోసాను రైతు ఖాతాలో వేయాలని కిసాన్ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో గ్రామాలలో రచ్చబండ ఏర్పాటు చేసి రైతుల ద్వారా సంతకాల సేకరణ చేసి రాష్ట్ర అధ్యక్షులైన కిషన్ రెడ్డికి పంపుతామన్నారు। రానున్న 29, 30వ తేదీలలో భారతీయ జనతా మోర్చా, కిసాన్ మోర్చా మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, లింగమూర్తి, శరత్, పవన్, అరవింద్, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాజిరెడ్డి, శివకుమార్, మోహన్ రెడ్డి, సుధాకర్, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు। 12,000 రూపాయలు కౌలు రైతులకు కానీ, అలాగే 500 రూపాయలు వరికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ కానీ, అలాగే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, దాన్ని రైతు భరోసా చేసి 15,000 ఇస్తా అని చెప్పిండు, అవి కూడా ఇవ్వలేదు। కాబట్టి మీరు దయచేసి మీరు అందరూ సహకరించి గట్టిగా కొట్లాడదామంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతులకు సపోర్టుగా మనము నిలబడి, మనం రైతులకు సపోర్టుగా ఉండి, రైతుల తరఫున కొట్లాడి ధర్నాలు చేసి రైతులకు సహాయం చేయవలసిందిగా మన పార్టీ నాయకులందరినీ నేను కోరుతున్నాను। ఆగస్టులో అంటున్నాను, ఇప్పుడు వెళ్ళి మీరు ఇమీడియట్గా మీరు సంతకాలు సేకరణ చేసి మీ కమిటీలను గట్టిగా చేసుకోండి। నిలబడాలనుకునేవారు, వార్డు మెంబర్, సర్పంచ్ నిలబడాలనుకునేవారు ధైర్యంగా మీరు రచ్చబండ దగ్గర సంతకాల సేకరణ మాత్రం పక్క చేయాలి। 29, 30 తారీఖు లోపల మీ మండల కార్యవర్గాలు కంప్లీట్ చేసుకోవాలి। ఆ తర్వాత మనకు ఇప్పుడు మండల కార్యవర్గానికి సూచనలు, ఏమన్నా మీ సలహాలు కావాలన్నా కానీ దానికి రాష్ట్ర పార్టీ మాకు కొన్ని ఆదేశాలు ఇస్తుంది। ఆ ఆదేశాల మీద మీకు కూడా మేము ఇస్తాం। ఆ కమిటీలు కంప్లీట్ అయినాక కార్యవర్గం